ఒక్క వ్యక్తి 21 సార్లు భూమి చుట్టూ తిరిగి రాజులను నరికేశాడంటే నమ్మగలరా? బ్రాహ్మణుడిగా పుట్టి క్షత్రియులని అంతం చేసిన యోధుడు ఎవరు? తండ్రి మాట కోసం తల్లినే నరికిన వాడెవరు? రావణాసురుడికే వణుకు పుట్టించిన మహాయోధుడు ఎవరు? అతడే శివుడి శిష్యుడు, విష్ణు అవతారం, రుద్ర తాండవానికి ప్రతిరూపం పరశురాముడు. ఈ రోజు ఆయన జననం నుంచి 21 సార్లు క్షత్రియ సంహారం వరకు, చివరికి మహేంద్రగిరి పర్వతం చేరే వరకు జరిగిన అద్భుత కథను ఈ వీడియోలో చాలా స్పష్టంగా ఎక్స్ప్లెయిన్ చేయబోతున్నాను. వీడియోని కంప్లీట్ గా చూడండి, ఎండింగ్ మాత్రం అస్సలు మిస్ అవ్వద్దు. నరసింహుడు హిరణ్యకశిపుణ్ణి సంహరించి ధర్మాన్ని నిలబెట్టాడు. ప్రహ్లాదుడు ధర్మ రాజ్యాన్ని నిర్మించాడు. కానీ విరోచనుడి గర్వం ఆ వంశాన్ని నాశనం చేసింది. తర్వాత బలి చక్రవర్తి ముల్లోకాల్ని జయించాడు. వామనుడి ముందు తల వంచి పాతాళానికి వెళ్లిపోయాడు. ఇలా ప్రతిసారి ధర్మం గెలిచినా మళ్ళీ అధర్మం పుడుతూనే ఉంది. అసురులు తగ్గిపోయారు. భూమంతా కొంతకాలం వరకు ప్రశాంతంగానే ఉంది. కానీ ఆ తర్వాత భూమి మీద ఉండే రాజులకి రాజకాంక్ష పెరిగిపోయింది. వాళ్లకున్న రాజ్యాలు చాలక పక్క రాజ్యాన్ని కూడా జయించడం మొదలు పెట్టారు. ఒక మనిషి ఎన్ని తప్పులు చేయకూడదో అన్ని చేశారు. చివరికి అది ఏ స్థితికి వచ్చిందంటే ప్రశాంతంగా ఒక మనిషి యజ్ఞం చేసుకోవాలన్నా పర్మిషన్ తీసుకోవాల్సి వచ్చేది. అయితే మళ్ళీ ధర్మాన్ని కాపాడడం కోసం ఒక అవతారం ఎదురు చూస్తూ ఉంది. కానీ ఈసారి ఇప్పటిదాకా వచ్చిన దానికంటే అతి భయంకరంగా వచ్చాడు. ఒక అడవిలో జమదగ్ని అనే ఒక గొప్ప ముని ఉన్నాడు. తాను తన భార్య ప్రపంచంతో సంబంధం లేకుండా దూరంగా ఒక అడవిలో నివసిస్తున్నారు. తన భార్య రేణుకాదేవి ఎంతో స్వచ్ఛమైంది. ఆమె గురించి ఒక్క మాటలో చెప్పాలంటే తను ప్రతిరోజు ఇంట్లో నీరు కోసం దగ్గరలో ఉన్న నది దగ్గరకు వెళ్తుంది. తను వాడే కుండ కూడా సరిగ్గా తయారు చేసి ఉండదు. కానీ తన గొప్పతనానికి ఆ కుండ పగలకుండా అలాగే ఉంటుంది. కానీ ఒక రోజు అదే నది దగ్గరికి కొంతమంది గంధర్వులు ఆడుకోవడానికి వస్తారు. వాళ్ళు చాలా యవ్వనంగా అందంగా ఉండడం చూసి రేణుకాదేవి ఒక్కసారిగా మైమరచిపోతుంది. దాంతో ఆ కుండ పగిలిపోతుంది. ఆ తర్వాత తాను ఇంటికి తిరిగి వచ్చాక కుండ పగలడం చూసిన జమదగ్నికి చాలా కోపం వస్తుంది. నువ్వు తప్పు చేశావు, దీనికి శిక్ష అనుభవించాల్సిందే. నీ పతివ్రతని కోల్పోయావు, నీ ఆలోచనలు ఎక్కడికో వెళ్ళాయి అని అంటూ వెంటనే తన కొడుకుల్ని పిలిచి మీలో ఎవరో ఒకళ్ళు మీ అమ్మ తల నరికేయండి అని అంటాడు. ఈ మాటలు విన్న ప్రతి కొడుకు భయపడతారు. కొంతమందికైతే కాళ్ళు చేతులు వణికిపోతాయి. అది చూసిన జమదగ్నికి కోపం కట్టెలు తెంచుకొని తన 4 కొడుకులను చంపేస్తాడు. కానీ పరశురాముడు మాత్రం ముందుకు వస్తాడు. తన కళ్ళల్లో భయం లేదు, చేతిలో గొడ్డలు పట్టుకొని ఉన్నాడు. తన మాటల్లో చిన్న వణుకు కూడా లేదు. సరే నాన్న అని వెనక్కి కూడా తిరగకుండా తన తల్లి తల నరికేశాడు. ఇది చూసిన జమదగ్ని తన కొడుకు తాను చెప్పిన మాట తప్పకుండా, చివరికి అది తన తల్లి అయినా కూడా తన మాట నిలబెట్టినందుకు నీకేం కావాలో కోరుకో అని వరమిస్తాడు. దానికి పరశురాముడు తన తల వంచి నాకు మా అమ్మని నా తమ్ముళ్ళని తిరిగి ఇవ్వు అని అడుగుతాడు. అలాగే ఈ రోజు ఒకటి మా జీవితంలో జరిగిందని కూడా లేకుండా చెయ్యమని చెప్తాడు. కానీ ఈ పని తన పేరు ప్రపంచానికి ఎవరో తెలియచేసేలా చేసింది. ఎప్పుడైతే పరశురాముడు తన గొడ్డలిని తన తల్లిపై లేపాడో తాను సాధారణమైన వాడు కాదని అందరికీ అర్థమవుతుంది. తన విధేయత ఒక కత్తి కంటే పదునైనది. తాను పుట్టుకతో ఒక బ్రాహ్మణుడు అయినప్పటికీ తన గుండె మాత్రం యుద్ధం చేయడానికి కొట్టుకుంటుంది. దాంతో పరశురాముడు ప్రతి యుద్ధం గురించి తెలుసుకోవడం కోసం అస్త్రశస్త్రాల కోసం పర్వతాల మీద ఒంటి కాలితో శివుడి కోసం తపస్సు చేశాడు. తన శరీరాన్ని చీమలు పురుగులు కొరుకు తింటున్నా, చలి వణికిస్తున్నా, చివరికి మాటే తడబడుతున్నా శివుడి పేరు జపించడం మాత్రం ఆపలేదు. అయితే చివరిగా శివుడు ప్రత్యక్షమై పరశురామ నీకేం వరం కావాలో కోరుకో అని అంటారు. ఇది విన్న పరశురాముడు తాను మోకాళ్లపై కూర్చొని మహాదేవ నాకేం వద్దు, నాకు రాజ్యకాంక్ష లేదు, ఆనందాల మీద ఆశ లేదు, కానీ నాకు నీ ఆయుధాలు కావాలి, యుద్ధాన్ని నేర్పించు, నాకు ఈ భూమిని తప్పు చేసే వాళ్ళ
వాళ్ళ నుంచి కాపాడడం కోసం నాకు అస్త్రశస్త్రాలు నేర్పించు అంటాడు. ఇది విన్న శివుడు చిన్న చిరునవ్వుతో, సరే పరశురామ, ఇదే నా గొడ్డలి. ఇది కాలం కంటే పదునైనది. నేను నీకు యుద్ధమే కాదు, రుద్రుడి యొక్క కోపం అంటే ఏంటో నేర్పిస్తాను. ఈ రోజు నుంచి నువ్వు నా శిష్యుడివి. ఆ తర్వాత కొంతకాలానికి పరశురాముడు శివుడి నుంచి అన్ని విద్యలు నేర్చుకుంటాడు. యుద్ధం నుంచి అస్త్రం దాకా అన్ని నేర్చుకుంటాడు. అలా పుట్టుకతో బ్రాహ్మణుడైన ఒక ముని కోపముతో క్షత్రువుడయ్యాడు. ఇలా శివుడి నుంచి అన్ని విద్యలు నేర్చుకొని పరశురాముడు ఇంటికి బయలుదేరుతాడు. ఇక అక్కడ జమదగ్ని ముని ఆశ్రమానికి కార్తవీర్యార్జునుడు అనే ఒక రాజు ఆతిథ్యానికి వస్తాడు. అసలు కార్తవీర్యార్జునుడు ఎవరు, అతని శక్తి ఏమిటి అనేది 2 minutes లో బ్రీఫ్ గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. అప్పుడు మీకు స్టోరీ ఇంకా బాగా అర్థమవుతుంది. కార్తవీర్యుడు ఐహాయ వంశానికి చెందినవాడు. ఇతను యయాతి యొక్క వారసుడైన యదువు కొడుకు. ఐహాయ వంశస్థులు చాలా గొప్పవాళ్ళు. వీళ్ళు మాహిష్మతి సామ్రాజ్యాన్ని పాలించేవాళ్ళు. ఇది ప్రస్తుతం మధ్యప్రదేశ్ లో ఉంది. కానీ ఈ వంశం కార్తవీర్యుడు పుట్టక ముందు రోజు రోజుకి పడిపోతూ వచ్చింది. అయితే ఈ కార్తవీర్యుడు తండ్రైన కృతవర్యుడికి అప్పటికి పిల్లలు లేరు. తన రాజ్యాన్ని పాలించడానికి తనకు వారసుడిగా ఒక గొప్ప కొడుకు కావాలని కృతవర్యుడు దత్తాత్రేయుడు కోసం ఎన్నో యజ్ఞాలు దానాలు చేశాడు. ఈ దత్తాత్రేయుడు శివుడు, విష్ణువు, బ్రహ్మ ముగ్గురు కలిసిన ఒక అంశ. చివరిగా తాను చేసిన పనులకు మెచ్చిన దత్తాత్రేయుడు ప్రత్యక్షమై, నీ కోరిక తీరుతుంది. నీకు పుట్టే కొడుకు అన్ని యుద్ధ విద్యల్లో గొప్పవాడవుతాడు. వాడికి 1000 చేతులు, గొప్ప ఆయుధాలతో నీ కొడుకు నీ సామ్రాజ్యాన్ని పాలిస్తాడు అని వరమిస్తారు. అలా కార్తవీర్యుడు ఎన్నో సంవత్సరాలకు కృతవర్యుడికి కొడుకుగా పుడతాడు. తాను పుట్టుక నుంచే అందరి పిల్లల కంటే గొప్పగా ఉంటాడు. కొద్ది రోజుల్లోనే యుద్ధ విద్యలు, అస్త్రాలు, శస్త్రాలు అన్ని నేర్చుకుంటాడు. ఇంత శక్తివంతుడైన కార్తవీర్యుడు కొద్ది రోజుల్లోనే అన్ని రాజ్యాలను జయిస్తాడు. యుద్ధాల్లో తాను 1000 చేతులతో యుద్ధం చేయడం వల్ల తనకి సహస్రబాహు అనే పేరు కూడా వచ్చింది. ఆ తర్వాత తాను మాహిష్మతిని ఎన్నో సంవత్సరాలు ధర్మంగా పాలించాడు. కానీ కొంతకాలం తర్వాత తన శక్తితో పాటు గర్వం కూడా పెరిగింది. తనని ఎవ్వరు ఆపలేరన్న అహంకారంతో ఎన్నో తప్పులు చేయడం మొదలు పెట్టాడు. ఇలా ఒకరోజు కార్తవీర్యుడు నర్మదా నది దగ్గర తన భార్యలతోటి సరదాగా ఉంటూ నది ప్రవాహం అడ్డొస్తుందని తన చేతులతో ఆ నదిని ఆపేస్తాడు. దాంతో ఆ నర్మదా నది ఉప్పొంగి ఆ నదికి అవతల వైపు రావణాసురుడు తపస్సు చేస్తుంటే ఆ నీళ్లు తన తపస్సుని అడ్డుకుంటాయి. తన పూజకు తెచ్చుకున్న సామాన్లన్నీ అల్లకల్లోలం అయిపోతాయి. దాంతో రావణాసురుడు ఆ నది ప్రవాహం ఒక్కసారిగా ఎందుకు ఇంతలా పెరిగిందో వెతుక్కుంటూ వెళ్తాడు. ఇక్కడ కార్తవీర్యుడు తన భార్యలతో సరదాగా ఉంటాడు. ఇటువైపు వెతుక్కుంటూ వస్తున్న రావణాసురుడికి ఒక పెద్ద ఆనకట్ట కనబడుతుంది. అది నిజానికి కార్తవీర్యుడి చేతులు. ఈ నది ఒక్కసారిగా ఇంతలా పొంగడానికి కారణం నువ్వా మూర్ఖుడా అని చెప్పి కార్తవీర్యుడితో యుద్ధం మొదలు పెడతాడు. ఎన్నో గొప్ప అస్త్రశస్త్రాలు రావణాసురుడు కార్తవీర్యుడి మీద ఉపయోగించాడు. కానీ అవి ఏమీ అతని ముందు నిలబడలేకపోతాయి. ఓడిపోయిన రావణాసురుణ్ణి ఈడ్చుకుంటూ తీసుకువెళ్లి తన రాజ్యంలో బంధిస్తాడు. కానీ తనని చంపకుండా తాను చేసిన గొప్ప యుద్ధానికి గౌరవంగా విడిచిపెడతాడు. ఇలా ముల్లోకాలని ఓడించిన రావణాసురుడు కూడా తన ముందు ఓడిపోవడంతో తనకి గర్వం ఇంకా పెరిగిపోయింది. తనని మించిన వాడే లేడని చెప్పి ప్రపంచంలో గొప్ప గొప్ప వస్తువుల్ని తీసుకువచ్చి తన దగ్గర పెట్టుకోవడం మొదలు పెట్టాడు. కార్తవీర్యుడు మరెవరో కాదు, మహావిష్ణు సుదర్శన చక్రం ఒక శాపం వల్ల కార్తవీర్యుడులా జన్మించాడు. ఈ స్టోరీ కూడా తెలుసుకోవాలంటే కామెంట్ చేయండి, ఇంకో వీడియో చేస్తాను. ఇప్పుడు కథలోకి వెళ్దాం. ఇలా ప్రపంచమంతా తిరుగుతున్న కార్తవీర్యుడు ఒక రోజు జమదగ్ని ముని ఇంటికి వస్తాడు. ఆశ్రమానికి వచ్చిన కార్తవీర్యార్జునుడు జమదగ్ని దగ్గర ఆతిథ్యం తీసుకోవడానికి ఇష్టపడతాడు. జమదగ్ని తనకే కాదు తన సైన్యం మొత్తానికి కూడా వండి పెట్టగలను అని చెప్పడంతో కార్తవీర్యుడు తన సైన్యం మొత్తాన్ని పిలిపిస్తాడు. ఇంతమందికి నువ్వు ఇవ్వగలవా అని అడుగుతాడు. నేను ఎంతమందికైనా ఇస్తాను అని చెబుతాడు. అందరూ రాగానే తన దగ్గర ఉన్న కామధేనువుని వీళ్ళందరికీ ఆహారం వడ్డించమని చెప్తాడు. అది అక్కడ ఎంతమంది వస్తే అంతమందికి ప్రపంచంలో వాళ్ళు ఇప్పటిదాకా చూడని ఆహారాన్ని వాళ్ళకిస్తుంది. ఇది చూసిన కార్తవీర్యుడు ఆ ఆవును తీసుకోవడానికి ఇష్టపడతాడు. దాంతో అతను ఓ
ఋషి, ఇంత గొప్ప ఆవు నీకెందుకు? ఎక్కడో అడవుల్లో పూజలు చేసుకునే నీకు ఈ ఆవు వల్ల ఉపయోగం ఏంటి? సరిగ్గా తిండి కూడా తినవు. ఒక గొప్ప వస్తువు ఏదైనా ఒక రాజు దగ్గరే ఉండాలి. కాబట్టి దీన్ని నాకు ఇచ్చే, దానికి బదులుగా నీకేం కావాలో అడుగు. బంగారం, రాజ్యం, వస్త్రాలు, ఆహారం ఏదైనా సరే చిటికెలో తీసుకువచ్చి నీ దగ్గర పెడతా. సామ్రాజ్యాలన్నీ నీ కాళ్ళ ముందు ఉంచుతా. ఏమంటావు? ఇది విన్న ముని, రాజా, నువ్వు చెప్పిన ఇవన్నీ నాకు ఈ కామధేనువు ఒక్క క్షణంలో ఇస్తుంది. అయినా కూడా నాకు వాటిపై ఎలాంటి ఆసక్తి లేదు. కాబట్టి దీన్ని నీకు ఇవ్వడం కుదరదు. ఇంకో విషయం ఏంటంటే ఇది దైవ అంశ. దీన్ని నీకు ఇవ్వాలన్నా ఇది నాకు సంబంధించింది కాదు. కాబట్టి నీకు ఇవ్వడానికి నాకు ఎలాంటి అధికారం లేదు. దాంతో కోపంతో ఊగిపోయిన కార్తవీర్యుడు ఆ ముని ఆశ్రమంపై యుద్ధం చేస్తాడు. కొద్దిసేపట్లోనే ఆ ఆశ్రమాన్ని సర్వనాశనం చేసి కామధేనువుని బలవంతంగా తీసుకువెళ్తాడు. రేణుకాదేవి అక్కడ ఏడుస్తూ కూర్చుంటుంది. చివరిగా అడవి నుంచి తన తపస్సు పూర్తి చేసుకొని వస్తున్న పరశురాముడికి తన ఆశ్రమం అంతా మంటలతో నిండిపోయి కనిపిస్తుంది. ఆశ్రమం దగ్గరికి వచ్చి చూసేసరికి తన తండ్రి నేల మీద పడి ఉంటాడు. పరశురాముణ్ణి చూసిన రేణుకాదేవి, నాయనా చూడు, నీ తండ్రిని ఎలా చేశాడో చూడు. వాడెవడో కార్తవీర్యుడు అంట. నీ తండ్రిని కొట్టి మన కామధేనువుని తీసుకువెళ్ళాడు. ఇది చూసిన పరశురాముడి కళ్ళల్లో నెత్తురు కారుతుంది. అప్పటికే ఈ భూమి మీద తప్పు చేసిన ప్రతి క్షత్రియుడి తల నరకాలని నిర్ణయించుకున్న పరశురాముడు ఈ పని కూడా క్షత్రియుడైన కార్తవీర్యుడు చేయడంతో గొడ్డలు పట్టి కార్తవీర్యుడి సామ్రాజ్యానికి పరిగెత్తడం మొదలు పెడతాడు. పరశురాముణ్ణి చూసిన ప్రతి ఒక్కరూ, ఎవరు నువ్వు? ఎందుకు వస్తున్నావు? నీకేం దానం కావాలి అని అడుగుతారు. ఎవ్వరి మాట లెక్క చేయకుండా సరాసరి రాజ దర్బార్లోకి అడుగు పెడతాడు. తాను వచ్చే లోపే ఒక సైనికుడు, మహారాజా, ఎవడో ముని ఎంత ఆపుతున్నా ఆగకుండా కోపంతోటి గొడ్డలు పట్టుకొని మన రాజ్యంలోకి వస్తున్నాడు. ఇది విన్న కార్తవీర్యుడు, ఒక మునికి ఏం అవసరం ఉంటుంది? వాడికి ఏ వస్త్రాలో, ఆహారమో, డబ్బో కావాల్సి ఉంటుంది. తీసుకువెళ్ళి అది వాడి మొహాన పడేయండి. ఇలా మాట్లాడే లోపే పరశురాముడు కార్తవీర్యుడి ముందుకు వస్తాడు. సూర్యుడు ఉదయిస్తున్నట్లు ఉండే కార్తవీర్యుడి బంగారుపు సింహాసనం చూడడానికే చాలా గొప్పగా ఉంటుంది. పరశురాముడు ఒక్క మాట కూడా సాగతీయకుండా గొడ్డలి తన వైపు చూపిస్తూ, ఏ కార్తవీర్యార్జునుడా, నువ్వు నేను లేని సమయంలో నా ఇంటికి వచ్చి నా తండ్రిని కొట్టి మాకు ఎంతో పవిత్రమైన కామధేనువుని తీసుకువచ్చావు. మర్యాదగా నువ్వు దొంగలించిన కామధేనువుని నాకిచ్చేయ్. ఒకవేళ కాదంటే నీ తల నరికైనా తీసుకువెళ్తా. ఇది విన్న చుట్టుపక్కల సైనికులంతా, ఏంటి ఈ యువకుడు, అందులోనూ ఒక బ్రాహ్మణుడు, కార్తవీరుణ్ణి చంపుతాడా? వీడికి మతుండే మాట్లాడుతున్నాడా? వెంటనే కార్తవీరుడు పరశురాముడితో, ఏ బ్రాహ్మణోత్తమ, నన్ను చూసి రావణాసురుడే భయపడ్డాడు. ఆ దేవతలు కూడా నాతో యుద్ధం చేయడానికి ఇష్టపడరు. అలాంటిది నువ్వు నా దగ్గరికి వచ్చి నన్నే యుద్ధానికి సవాల్ చేస్తావా అని అనే లోపే పరశురాముడు అక్కడ సైనికుల తలను నరకడం మొదలు పెట్టాడు. ఆ నరకడం ఎంత దారుణంగా ఉందంటే, ఒకడికి చెయ్యి, ఒకడికి తల, ఒకడికి కాలు, ఏ భాగమో చూడకుండా అడ్డు వచ్చిన ప్రతి ఒక్కరిని నరకడం మొదలు పెడతాడు. ఇది చూసిన అక్కడ మిగిలిన వాళ్ళకి వణుకు పుడుతుంది. క్షణం గడిచే లోపే తన వేగంతో అక్కడ ఎంతమంది సైనికులైతే ఉన్నారో అంతమందిని నరికిస్తాడు. చివరిగా కార్తవీర్యుడు యుద్ధం మొదలు పెడతాడు. వీళ్ళ యుద్ధం చాలా భయంకరంగా ఉంటుంది. ఆ యుద్ధాన్ని చూసి దేవతలు కూడా భయపడతారు. ఈ సహస్రబాహు తన 1000 చేతులతో పరశురాముడికి అవకాశం ఇవ్వకుండా ఆయుధాలు వదిలి పెడుతూనే ఉంటాడు. కానీ పరశురాముడు కార్తవీర్యుడి ప్రతి చెయ్యిని నరకడం మొదలు పెడతాడు. ఆ రాజ్యమంతా కార్తవీర్యుడి రక్తంతో మునిగిపోతుంది. వాళ్ళ రాజుని కాపాడడం కోసం ఎంతో మంది సైనికులు పరశురాముడిపై అదే సమయంలో దాడి చేస్తారు. అప్పుడు పరశురాముడు రుద్రతాండవం చేస్తాడు. అక్కడ యుద్ధం చేసేది ఒక్కడా, లేదా సాక్షాత్తు శివుడే 1000 రూపాలతో యుద్ధం చేస్తున్నాడా అన్నట్టుగా ఉంటుంది. అక్కడ ఎంతమంది సైనికులు ఉంటే అంతమంది ముందు పరశురాముడు నిలబడతాడు. ఇది చూసిన వాళ్ళకి అతను ఒక్కడా, లేక ఈ ప్రపంచమంతా వాడే ఉన్నాడా అనిపిస్తుంది. రాజ్యంలో అడ్డు వచ్చిన ప్రతి సైనికుణ్ణి నరికేస్తాడు. చివరిగా కార్తవీర్యుడి 1000 చేతులు నరికేసి తన తలని నరికేస్తాడు. తన కామధేనువుని తీసుకొని ఇంటికి వెళ్తాడు. అప్పటికైతే పరశురాముడు ప్రశాంతంగానే ఉన్నాడు. ఇక్కడ కార్తవీర్యుడి కొడుకులు ఇంటికి వచ్చి చూసేలోపు వాళ్ళ రాజ్యం రక్తంతో మునిగిపోయి ఉంటుంది. ఒకవేళ తన తండ్రి ఏదో గొప్ప యుద్ధం చేశాడేమో
అనుకుంటారు. కానీ లోపలికి వెళ్లి చూస్తే మొండెం చేతులు లేని భయంకరమైన తన తండ్రి రూపాన్ని చూసి వాళ్ళకి వణుకు పుడుతుంది. తన తండ్రిని చంపింది పరశురాముడని తెలుసుకొని కొంత సమయం తర్వాత పరశురాముడు ఇంట్లో లేనప్పుడు తన తండ్రి జమదగ్నిని చాలా దారుణంగా చంపేస్తారు. ఇంటికి వచ్చిన పరశురాముడికి తన తండ్రి మృతదేహం కనిపిస్తుంది. తన తండ్రిని ప్రాణం లేకుండా చూసిన తాను ఈ భూమి మీద తప్పు చేసిన ఏ క్షత్రియుడిని వదిలిపెట్టను, అలాగే ఐహాయ వంశంలో ఏ ఒక్క క్షత్రియుడిని వదిలిపెట్టను. అది ముసలవాడైనా చిన్న పిల్లవాడైనా సరే ఇలా తనకి తాను శపథం చేసుకొని నరకడం మొదలు పెడతాడు. దాంతో పరశురాముడు ఈ భూమి మీద క్షత్రియుడనేవాడు ఉంటే ధర్మం నిలబడదు అని చెప్పి 21 సార్లు భూమి చుట్టూ తిరిగి ప్రతి రాజుని నరికేస్తాడు. ఆ రాజులు సైనికుల భార్యల కన్నీళ్లతో భూమి నిండిపోయింది. కొంతమంది తనని శపించారు, కొంతమంది తిట్టారు, కొంతమంది జాలి లేనివాడు అన్నారు, కొంతమంది పరశురాముడికి భయపడి వాళ్ళ పిల్లల్ని సీక్రెట్ గా పెంచేవాళ్ళు. కానీ కొన్ని సంవత్సరాల తర్వాత పరశురాముడు తిరిగొచ్చి వాళ్ళని మళ్ళీ చంపేశాడు. ఇలా దాదాపు 21 తరాల దాకా ఐహాయ వంశానికి చెందిన వాళ్ళని తప్పుదారిలో వెళ్లిన రాజుల్ని నరికేశాడు. జనాలు తాను వస్తున్నాడంటే భయపడేవాళ్ళు. తన అడుగుల శబ్దం వింటే ఎక్కడి వాళ్ళక్కడ పారిపోయేవాళ్ళు. చనిపోయిన రాజుల భార్యలు పిల్లల్ని కాపాడుకోవడం కోసం మొక్కని దేవుడంటూ లేడు. వాళ్ళ ఆర్తనాదాలు చివరికి స్వర్గం దాకా వెళ్ళాయి. దేవతలు కూడా చివరికి విష్ణువుకి వెళ్లి మీరు ఈ అవతారాన్ని ధర్మాన్ని కాపాడడానికి తీసుకువచ్చారు, కానీ దీని కోపం మొత్తాన్ని తగలబెడుతుంది. వీళ్ళ ఆర్తనాదాలు విని కశ్యప మహర్షి పరశురాముడి దగ్గరికి వచ్చి, రామా ఇక చాలు, ఈ భూమి ఊపిరి కోరుకుంటుంది. నువ్వు ఏ పని కోసమైతే 21 తరాల క్షత్రియుల్ని చంపావో అది జరిగింది. ఇక అంతా మంచే జరుగుతుంది. ఇక చాలు, ఈ దండయాత్రని ఆపు అని చెప్పడంతో పరశురాముడు చివరిగా తన యజ్ఞాన్ని ఆపి ఆ రక్తాన్నంతా 5 గొప్ప నదుల్లో కలిపాడు. ఆ తర్వాత పరశురాముడు ఈ భూమిని కశ్యప మహర్షికి దక్షిణగా ఇస్తాడు. తన గొడ్డలిని పక్కన పెట్టి తాను వెళ్లిపోయాడు. ఇకపై తాను ఎప్పుడూ కూడా ఈ భూమిని తన ఇల్లని కాని తనకి సంబంధించింది అని కాని చెప్పకూడదు. ఎందుకంటే అది కశ్యప మహర్షికి దక్షిణగా ఇచ్చాడు కాబట్టి. భూ సామ్రాజ్యాల నుంచి వెలేసిన తర్వాత పరశురాముడు పర్వతాల్లోకి, అడవిల్లోకి, కొండల్లోకి వెళ్తాడు. ఆ తర్వాత చాలా కాలం పరశురాముడు అజ్ఞాతంలోనే బ్రతుకుతాడు. చివరిగా త్రేతాయుగంలో ఎవరో ఒక కుర్రాడు శివధనుస్సుని చాలా సులువుగా విరిచాడని తెలుసుకొని చాలా కోపంతోటి రాముడి పెళ్ళయ్యేటప్పుడు ఆ పెళ్లి మధ్యలోకి వచ్చి, ఇక్కడ ఎవరు ఈ ధనుస్సుని విరిచింది అని అడుగుతాడు. ఇది చూసిన దశరథ మహారాజు, మీరు దయచేసి నా కొడుకు శ్రీరాముణ్ణి వదిలిపెట్టండి అని అడుగుతాడు. వెంటనే పరశురాముడు, ఏ దశరథ, నేను ఒకప్పుడు 21 సార్లు ఈ భూమి మీద ప్రతి ఐహాయ వంశానికి చెందిన వాళ్ళని, తప్పు చేసే ప్రతి క్షత్రియుణ్ణి చంపేశా. ఆ సమయంలో నీలాంటి కొంతమందిని వదిలేసా. ఈసారి నా దారికి అడ్డుపడితే ఈ భూమి మీద క్షత్రియుడు అనే వాడిని లేకుండా చేస్తా. నా దారికి అడ్డు తప్పుకో అని చెప్పి రాముడి దగ్గరికి వెళ్తాడు. శ్రీరాముడు విష్ణు అవతారం అని తెలుసుకున్న పరశురాముడు ఇక తన ఉపయోగం ఈ భూమికి అవసరం లేదని తెలుసుకొని అక్కడి నుంచి వెళ్లిపోతాడు. ఆ తర్వాత చాలా కాలానికి మహాభారత సమయంలో భీష్ముడికి పాండవులు కౌరవులు గురువైన ద్రోణుడికి కర్ణుడికి యుద్ధ విద్యలు నేర్పిస్తాడు. నిజానికి పరశురాముడు విష్ణువు మిగిలిన అవతారాల్లాగా తనది పరిపూర్ణమైన అవతారం కాదు. ఇంకా సరిగ్గా చెప్పాలంటే తను వచ్చిన పని ఇంకా అయిపోలేదు కాబట్టి తాను చిరంజీవిలాగా కలియుగం అంతమయ్యే వరకు ఈ భూమి మీదనే ఉండాలి. ఎందుకంటే విష్ణుమూర్తి చివరి అవతారమైన కల్కికి గురువుగా ఈ పరశురాముడే రావాలి. ఇది మహా అవతార పరశురాముడి కథ. మీకు నిజంగా ఈ వీడియో నచ్చినట్లయితే వీడియోని లైక్ చేసి మీ అభిప్రాయాన్ని కామెంట్ లో చెప్పండి.